ఈరోజు మన కిచెన్‌లో పచ్చి మామిడికాయలతో మంచి రుచిగా ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేలా 2 రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. ఒకటొచ్చేసి బెల్లం ఆవకాయ. మనం చపాతీలోకి తిన్నా, నోటికి రుచిగా ఏదైనా తినాలనుకున్నా, ఈ ఆవకాయ పుల్ల పుల్లగా చాలా మంచి టేస్ట్‌గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మ్యాంగో క్యాండీ. ఇంట్లోనే మంచి హైజీనిక్‌గా ఇలా టేస్టీగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి కానీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి రుచిగా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు మన ఈ వీడియోలో వీటిని ఎలా చేయాలో ఒకదాని తర్వాత మరొకటి చూసేద్దాం రండి. ముందుగా బెల్లం ఆవకాయ ప్రాసెస్‌ని చూద్దామండి. బెల్లం ఆవకాయ చేయడానికి ఇక్కడ నేను మామిడికాయలొచ్చేసి 2 పచ్చి మామిడికాయల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ మామిడికాయల్ని ముందుగా బాగా కడిగి తడి లేకుండా తుడిచి తీసుకోండి. ఇక్కడ మనం ఈ పచ్చడిని నిల్వ పచ్చడిలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తడి తేమ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఈ 2 మామిడికాయలు కలిపి అర కేజీ వరకు ఉన్నాయి. ముందుగా ఈ మామిడికాయల్ని పీల్ ఆఫ్ చేసి తీసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేశాక ఇప్పుడు గ్రేట్ చేయడానికి మీరు కావాలంటే ఇలా సన్నగా ఉండే గ్రేటర్తో అయినా గ్రేట్ చేయొచ్చు. లేదా మామిడికాయ ముక్కలు అనేది కొంచెం కనబడాలి, అక్కడక్కడ తగలాలి అంటే ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో అయినా గ్రేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం ముక్కలు అనేవి అక్కడక్కడ తగలడానికి సన్నగా ఇలా చిప్స్ లా కట్ చేస్తున్నాను. చూడండి, మరీ పెద్దగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే పొడవు కూడా మరీ పెద్దగా కాకుండా ఇలా అడ్డానికి కట్ చేస్తూ ఇలా సన్నగా చిప్స్ లా కట్ చేయాలి. ఇలాగే ఈ 2 మామిడికాయలు కూడా సన్నటి చిప్స్ లా ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని ఆయిల్ లేకుండా అయినా చేయొచ్చు. బట్ ఇలా కొంచెం ఆయిల్ని తీసుకోవడం వలన కొంచెం గ్రేవీగా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 300 గ్రాముల సన్నగా తురిమిన బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న అర కేజీ మామిడికాయలకు 300 గ్రాముల బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ పచ్చడి అనేది ఎక్కువ స్వీట్గా ఉండాలి అంటే మనం మామిడికాయ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సమానంగా బెల్లమైనా తీసుకోవచ్చు. లేదా మామూలు స్వీట్తో ఉండాలంటే మనం తీసుకున్న అర కేజీకి 300 గ్రాముల బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం ఇలా బెల్లం తీసుకొని కలుపుతూ ఉండగానే బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో అలా పల్చగా అవుతుంది. చూడండి, మనం ఇందులో వాటర్ వేసినట్టుగా బెల్లం కరిగాక ఇలా పల్చగా అవుతుంది. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. అంటే మనకు బెల్లం పాకం వచ్చేంత వరకు ఈ మామిడికాయ ముక్కల్లోనే బాగా ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే మనకు ఈ బెల్లం ఆవకాయ కోసం తీగ పాకంలా రావాలి. ఇక్కడైతే మనకు ఇంకా తీగ అనేది రాలేదు కాబట్టి మరి కాసేపు ఉడికించుకుందాం. అలాగే ఇదే టైంలో ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే ఈ ప్లేస్లో కల్లుప్పిడి కానీ లేదా నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, మరో టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. ఇక్కడ నేను టీ స్పూన్తో తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. ఇలా కారం తీసుకొని బాగా కలిపి మరో 2-3 నిమిషాలు ఉడికించాక పాకం వచ్చిందో లేదో చూద్దాం. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే చూడండి, తీగ అనేది వస్తుంది కదా. మనకు ఇలా పాకం వచ్చేంత వరకు మామిడికాయ ముక్కల్ని బెల్లం పాకంలోనే ఉడికించాలి. దీని వలన ఈ బెల్లం ఆవకాయ పచ్చడిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలా తీగ పాకం వచ్చేంత వరకు ఈ విధంగానే ప్రిపేర్ చేయండి. అప్పుడే మనకు ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. సో ఇలా పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా. పిల్లలైతే ఇందులో ఉన్న మామిడికాయ ముక్కల్ని ఎంత బాగా ఇష్టపడ్డారు. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే గ్రేటర్తో తురుమైనా తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఆవకాయ పచ్చడి పూర్తిగా చల్లారాక మనం గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మీరు కావాలంటే బయటైనా పెట్టొచ్చు లేదా ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. బెస్ట్గా అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది.
మన సెకండ్ రెసిపీ వచ్చేసి మ్యాంగో క్యాండీ. మీకు చూస్తేనే అర్థమైపోతుందండి. నేను చేసిన ఈ మ్యాంగో క్యాండీ ఎంత బాగా కుదిరిందో. లైట్‌గా సాఫ్ట్‌నెస్ అనేది తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మరి ఈ మ్యాంగో క్యాండీ చేయడానికి ముందుగా 3 పచ్చి పుల్లటి మామిడికాయలని తీసుకున్నాను. వీటిని ముందుగా బాగా కడిగి పీల్ ఆఫ్ చేసి తీసుకోండి. సో ఇలా పీల్ ఆఫ్ చేశాక కట్ చేసి తీసుకుందాం. మరి సన్నగా చిన్నగా కాకుండా కాస్త మీడియం సైజ్గా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేయండి. ఇలాగే 3 మామిడికాయల్ని కూడా కట్ చేసి తీసుకోండి. మనం స్టార్టింగ్ వచ్చే మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి లోపల టెంక్ అనేది ఫామ్ అవ్వదు. ఇన్ కేస్ టెంక్ ఫామ్ అయినా కానీ పైనవి కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. సో ఇలా కట్ చేశాక మరో పక్కన ఒక 2-3 గ్లాసుల నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకుందాం. మనం ఈ మామిడికాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదండి. ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను మామిడికాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉడికిస్తున్నాను కదా, మీకు ఈ ప్రాసెస్ నచ్చకపోతే ఆవిరిపై ఉడికించైనా తీసుకోవచ్చు. చూడండి, ఇవి ఉడకడం స్టార్ట్ అవ్వక ముందే మనం తీసుకోవాలి. అలాగే ఈ మామిడికాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి కాబట్టి ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వకముందే ఈ మామిడికాయ ముక్కల్ని ఇంకొక ప్లేట్లోకి ఇలా స్ట్రెయినర్తో తీసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా మామిడికాయ ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు ఉడికించి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఏదైనా స్టీల్ డబ్బాలోకి కానీ లేదా గ్లాస్ జార్లోకి కానీ మనం తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక లేయర్ లాగా కొంచెం చక్కెరను తీసుకోండి. ఇప్పుడు దీనిపైన ఉడికించిన మామిడికాయల్ని స్లోగా ఇలా తీసుకోండి. ఇవి ఉడికాక కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం పట్టుకుంటే షేప్ అవుట్ అవుతాయి. కాబట్టి ఇలా స్పూన్తో స్లోగా తీసుకోండి. వీటిని కూడా ఇలా ఒక లేయర్లా తీసుకున్నాక మళ్ళీ దీనిపైన చక్కెరను ఒక లేయర్లా తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ 3 పచ్చి మామిడికాయలకు నేను 1 కప్పు చక్కెర అంటే 200 గ్రాముల వరకు చక్కెరను వాడుతున్నాను. దీన్ని ఒకేసారి వేయకుండా ఇలా లేయర్స్లా తీసుకోండి. సో ఇలా లేయర్స్లా మామిడికాయ ముక్కల్ని అలాగే చక్కెరను కంప్లీట్గా తీసుకున్నాక మూత పెట్టి ఒక రోజంతా ఇలాగే వదిలేయండి. చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా పల్చగా అయి ఈ మామిడికాయ ముక్కలకి ఆ స్వీట్ అనేది చాలా బాగా పడుతుంది. కాబట్టి ఇలా తయారు చేసిన దీన్ని 24 అవర్స్ పక్కన పెట్టండి. మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టినా సరే, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. ఇక్కడ నేను 1 డే తర్వాత అంటే నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. చూడండి, చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగిపోయి నీళ్ళలా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న మామిడికాయ ముక్కల్ని సపరేట్గా ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ లేదా స్లోగా ఏదైనా స్పూన్తో కానీ ఇలా తీస్తూ దగ్గరగా కాకుండా ఇలా కొంచెంగా లిటిల్ బిట్ గ్యాప్ ఉండేలా తీసుకోండి. సో ఇలా అన్ని మామిడికాయ ముక్కల్ని షుగర్ వాటర్ లేకుండా ఇలా కంప్లీట్గా తీసుకోండి. ప్లేస్ సరిపోకపోతే ఇంకో ప్లేట్లోకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న వీటిని మనం ఎండలో పెట్టి డ్రై చేసుకుందాం. ఒక రోజంతా ఎండలో ఎండబెడితే కంప్లీట్గా ఎండిపోతాయండి. ఇక్కడ నేను ఒక 2 గంటలు ఎండలో పెట్టి ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాను. నాకు బాల్కనీలో ఒక 2 గంటలు మాత్రమే ఎండ వస్తుందండి. సో ఎండ ఉన్నంత వరకు ఎండలో పెట్టి ఆ తర్వాత నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. అలాగే ఈ మిగిలిన షుగర్ వాటర్ని వేస్ట్ చేయకుండా నిమ్మరసం జ్యూస్లో కానీ లేదా ఫ్రూట్ జ్యూస్లో కానీ కలుపుకొని తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 రోజులు వాడుకోవచ్చండి. సో నెక్స్ట్ డేకి చూస్తే చూడండి, కంప్లీట్గా ఆరిపోయాయి. మరి వీటిని గట్టిగా అప్పడాలా ఎండబెట్టకూడదండి. పైన తడనేది పూర్తిగా ఆరిపోయి కొంచెం జెల్లీలా ఉండాలి. అంటే లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి ఇలా ప్రెస్ చేసి చూస్తే తడి తగలకుండా ఆరిపోవాలి. ఇలా వచ్చిందంటే మనకు మ్యాంగో క్యాండీ కోసం పర్ఫెక్ట్గా ఆరిపోయినట్లు. సో ఇంత వచ్చేంత వరకు మాత్రమే ఎండబెట్టండి. మరి ఎక్కువగా ఎండబెడితే గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు. కాబట్టి కొంచెం జ్యూసీగా ఉండడానికి ఇలా ఆరబెట్టి తీసుకోండి. అలాగే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండటానికి దీనిపైన నేను 1 టీ స్పూన్ చక్కెర పొడిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా చక్కెరతో పాటు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి కోట్ చేసిన పుల్లగా తీయగా కొంచెం ఉప్పగా టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా ఒకసారి పట్టించాక మనం ఏదైనా ఎయిర్టైట్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట అయితే ఒక 2-3 నెలల వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే 6-7 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి.
ఈరోజు చెప్పుకున్న ఈ మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేసాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.